హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ కార్తిక్. ప్రజెంట్ మనం అయితే కడపలో ఉన్నటువంటి హోండా బిగ్ వింగ్ షోరూంలో అయితే ఉన్నాము. ఈరోజు ఈ షోరూంలో ఏ బైక్స్ ఉన్నాయి, ఎంత ప్రైస్లో ఉన్నాయి, వాటి స్పెక్స్ ఏంటి, మొత్తం అయితే ఈచ్ అండ్ డీటెయిల్స్ అయితే మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో. లోపలికి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ ఉన్నటువంటి బండి వచ్చేసి హోండా హైనస్ CB 350. ఒకసారి 360 డిగ్రీ వ్యూ అయితే చూడండి. ఇక టైర్స్ విషయానికి వస్తే సేమ్ అందులో ఏ టైర్స్ అయితే ఉన్నాయో ఈ మోడల్లో కూడా ఏ టైర్స్ అయితే ఉన్నాయి. 100/90 19 ఇంచెస్తో అయితే మీకు ఫ్రంట్ అయితే లభిస్తుంది. అలాగే 310 mm అయితే డిస్క్ ప్లేట్ను అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే బ్రేక్ క్యాలిపర్స్ వచ్చేసి నిఫిన్ నుంచి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 2 పిస్టన్స్ అయితే వస్తున్నాయి. అలాగే ఫ్రంట్ సస్పెన్షన్ విషయానికి వస్తే 41 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక రిఫ్లెక్టర్ కూడా ఉంది, గమనించవచ్చు. ఇది మీకు డ్యువల్ ఛానల్ ABSతో అయితే మీకు లభిస్తుంది. ఇంకా ఇంజన్ విషయానికి వస్తే ఇది 20.7 Nm పవర్ను అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే టార్క్ విషయానికి వస్తే 29.4 Nm టార్క్ను అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 4 స్ట్రోక్ BS6 ఇంజిన్. అలాగే E20తో కూడా మీకు ఇది లభిస్తుంది. ఈథనాల్ కూడా 20% అయితే ఇది బ్లెండింగ్ చేయగలదు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే BS6 ఆక్సిజన్ సెన్సార్ను కూడా మీరు గమనించవచ్చు. అలాగే సైలెన్సర్ ఏదైతే ఉందో మొత్తం క్రోమ్ కలర్తో అయితే మీకు లభిస్తుంది. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఇంజిన్ మీద కూడా ఈ క్రోమ్ కలర్ ట్రీట్మెంట్ కూడా మీరు గమనించవచ్చు. ఇది 350cc అయితే మీకు లభిస్తుంది. టెక్నికల్గా చూసుకుంటే 348cc అయితే మీకు లభిస్తుంది. ఇంకా రియర్ సెక్షన్కి వస్తే టైర్స్ వచ్చేసి 130/70 18 ఇంచెస్గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సైడ్ మడ్ గార్డ్ కూడా మెటల్తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా. బ్యాక్ సైడ్ వచ్చేసి 2 సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే సైడ్ ప్యానల్కి హైనస్ CB 350 అనే లోగో కూడా మీరు గమనించవచ్చు. చాలా ప్రీమియంగా అయితే డిజైన్ చేశారు ప్యానల్స్ కూడా. అలాగే ఫ్యూల్ ట్యాంక్ విషయానికి వస్తే 15 లీటర్స్ అయితే కెపాసిటీ అయితే ఉంది దీనికి. హారన్ కూడా అందులో సింగిల్ హారన్ వస్తే ఇందులో డబుల్ హారన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది డ్యువల్ ఛానల్ ABSతో అయితే మీకు లభిస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి బ్రేక్ క్యాలిపర్ సింగిల్ పిస్టన్తో అయితే మీకు లభిస్తుంది. 240 mm అయితే ఉంది. సీట్ కూడా చూసుకుంటే డ్యువల్ సీట్స్తో అయితే మీకు లభిస్తుంది. ఇది సీట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అలాగే బ్యాక్ సైడ్ చూడండి. బ్యాక్ సైడ్ LED టైల్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే LED ఇండికేటర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. కింద ఒక రిఫ్లెక్టర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ అయితే నెంబర్ ప్లేట్ అయితే పెట్టుకోవడానికి ఇచ్చారు. అలాగే శారీ గార్డ్ కూడా ప్రొవైడ్ చేశారు. విత్ ఫుట్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే ఇది 5 స్పీడ్ గేర్ బాక్స్తో అయితే మీకు లభిస్తుంది. ఇందులో డబల్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అందులో చూసినట్టే ఇది స్లిప్పర్ కస్తో కూడా మీకు లభిస్తుంది. సేమ్ ఇంజిన్ విషయానికి వస్తే సేమ్ అందులో ఉన్నటువంటి ఇంజినే ఇందులో కూడా ప్రొవైడ్ చేశారు. ఇందులో కూడా మీకు డ్యువల్ థ్రోటల్ కేబుల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంజిన్ కిల్ ఆన్ ఆఫ్ బటన్ కూడా ఇచ్చారు. అలాగే హజార్ లైట్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే హారన్ మరియు ఇండికేటర్ బటన్స్, అలాగే మీకు కన్సోల్ ట్రాక్షన్ కంట్రోల్కి సంబంధించినటువంటి బటన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ డిమ్ అండ్ డిప్ బటన్ కూడా ఉంది. ఇందులో కూడా స్లిప్పర్ క్లచ్తో కూడా ఇది మీకు లభిస్తుంది. స్లిప్పర్ క్లచ్తో. అలాగే క్రోమ్ పిగ్మెంట్ సైడ్ మిరర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇందులో వచ్చేసరికి మీకు Type-C ఛార్జింగ్ పోర్ట్ కూడా మీరు గమనించవచ్చు.
ఓవరాల్గా బండి చూడడానికి ఇలాగైతే ఉంటుంది. సైలెన్సర్ కూడా క్రోమ్ కలర్లో ప్రొవైడ్ చేశారు. చాలా ప్రీమియంగా అయితే ఉంది చూడడానికి. ఎవరైనా ఫ్యామిలీకి మంచి బైక్ కావాలనుకుంటే ఈ బైక్ను అయితే తీసుకోవచ్చు. ఫ్యామిలీని కూడా తీసుకెళ్ళడానికి సీట్ కూడా చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది. ఇక ఫ్రంట్ విషయానికి వస్తే ఆల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. విత్ ఇండికేటర్స్ కూడా ఎల్ఈడి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. హజార్ లైట్ స్విచ్ అయితే ఇన్బిల్డ్గా అయితే ప్రొవైడ్ చేశారు. క్వాలిటీ కూడా మొత్తం మెటల్ క్వాలిటీ మడ్గార్లో అయితే యూజ్ చేశారు. ఇదైతే మీకు రాయల్ ఎన్ఫీల్డ్ ఏవైతే ఉంటాయో అటువంటి లుక్ను అయితే వీళ్ళు తీసుకొచ్చారు. అటువంటి వింటేజ్ లుక్ను కూడా వీళ్ళు తీసుకొని వచ్చారు యువతను టార్గెట్ చేస్తూ. చూడడానికి చాలా వింటేజ్ లుక్లో అయితే చాలా ప్రీమియంగా అయితే ఉంది, గమనించవచ్చు. ఇక్కడ హోండా బ్యాడ్జింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. క్రోమ్ కలర్లో అద్భుతంగా అయితే డిజైన్ చేశారు. 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే మీకు ఇది లభిస్తుంది. హోండా సిబి హైనెస్లో ఉన్నటువంటి బ్లూ కలర్ ఎడిషన్ అన్నమాట ఇది. చూడండి చూడటానికి ఎలా ఉంది. ఇక్కడ బ్యాక్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. చూడడానికి చాలా ప్రీమియంగా అవుతుంది. బ్లాక్ కలర్ కంటే బ్లూ కలరే చాలా బ్యూటిఫుల్గా అవుతే ఉంది. హోండా హైనెస్ 350లో ఇది మీకు లైట్ రెడ్ కలర్తో అయితే మీకు లభిస్తుంది. చూడండి ఇది 3వ కలరు. ఈ వెహికల్ కూడా చూడడానికి చాలా బాగుంది ప్రీమియంగా. ఇక్కడ బ్యాక్ సైడ్ సీట్ని తీసేసుకోవచ్చు మీకు వద్దనుకుంటే. చూడండి చాలా వింటేజ్ లుక్ను అయితే మీకు ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది ఈ వెహికల్. అలాగే ఈ షోరూంలో చూసుకుంటే మీరు వెహికల్ని కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. కావాల్సిన సీట్లు, క్రాష్ గార్డులు కూడా ఉన్నాయి ఇక్కడ. అలాగే బ్యాక్ సైడ్ సీట్స్ కూడా ఉన్నాయి, సింగిల్ సీటు అలాగే డబల్ సీటు కూడా చేసుకోవచ్చు ఇది. అలాగే రైడింగ్ గేర్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేస్తున్నారు. రైడింగ్ గ్లౌజెస్ ఇక్కడ రైనాక్స్ కంపెనీ నుంచి ఇక్కడ చూడొచ్చు. అలాగే హెల్మెట్ కూడా ఇక్కడే అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఈ యాక్సెసరీస్ కూడా మీరు తీసుకోవచ్చు కావాలనుకుంటే. ఇక్కడే రకరకాల రైడింగ్ గేర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అన్నీ కూడా రైనాక్స్ కంపెనీకి సంబంధించినటువంటివి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీకు ఎవరికైనా హోండా వెహికల్ కావాలనుకుంటే CB 350 కానీ, హైనస్ 350 కానీ, RS 350 కానీ ఏ వెహికల్ కావాలన్నా అవైలబుల్గా ఉంది. కడపలో ఉన్నటువంటి హోండా బిగ్గింగ్ షోరూమ్కి అయితే రండి ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడ మీకు కావాల్సినటువంటి అన్ని వెహికల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, అన్ని కలర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడికి వచ్చి మీరు కన్సల్ట్ అవ్వచ్చు.